వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉదయ్. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని స్థానిక డిసిసి బ్యాంక్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ హయాంలో జరిగిన పలు సేవా కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో కూడా వైఎస్ఆర్ జయంతిని ఒక పండుగ వాతావరణంతో చేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తా ఉంది. ఎందుకంటే ఆయన మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి దైవ సమానులైన కారణం ఏమంటే ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే ఒక బృహత్తర నిర్ణయంతో ఆనాడు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఉచిత కరెంటు అనేది రైతుల కోసం పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా రైతులు సొసైటీల్లో లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, రైతులు ఉరివేసుకుంటున్నారు. వాళ్ళు రైతులు ఉంటేనే రాజ్యం బాగుంటాదనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత పేద ప్రజలు చదువుదేని ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి ఉన్నత చదువులు చదవడానికి అన్ని రకాల వసతులు కల్పించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో కొన్ని వేల లక్షల మంది ఈ రోజు విదేశాల్లో వెళ్లి ఉద్యోగాలు చేస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నారంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పథకం కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయిందంటే ప్రధాన కారకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ అనేది దానికి ముందు దేశంలో ఎక్కడా కూడా లేదు. పేదలకు ఏదైనా జబ్బు చేస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు కూడా కోటీశ్వర్ల సమానంగా వైద్యం అందాలి వాళ్ళకని ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తీసుకొచ్చి పేదలకు వైద్యం అందే విధంగా చేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే విధంగా చూస్తే ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ పథకాన్ని గొప్ప రోల్ మోడల్ గా తీసుకున్నారు. మనం చూస్తే 108, 104 ఈ 108, 104 వచ్చినాక ఎంత సౌలభ్యంగా ఉందంటే గ్రామాల్లో ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే కూడా వెంటనే అర్ధరాత్రి అయినా గానీ 104 ఫోన్ కొట్టు, 108 ఫోన్ కొట్టు అనే విధంగా వచ్చిందంటే ఆనాడు ఈ 104, 108 అనేది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకాలు కాబట్టి ఈ రోజుకి కూడా దేశం అంతా ఈ 104, 108 వస్తే ఇది రాజశేఖర రెడ్డి గారి పేటెంట్ మానసపుత్రిక అనే విధంగా చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన ప్రజల మనసులో, పేదల మనసులో చిరస్థాయిగా ఒక దేవుడుగా నిలిచిపోయాడని ఈ సందర్భంగా ఆయన మేము స్మరించుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని పండుగ వాతావరణంగా ఒక పండుగగా మేము భావిస్తూ చేయించుకుంటున్నాం. 77వ జయంతిని వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్, చిత్తూరు ఇన్ఛార్జ్ అయిన ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు చిత్తూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అందు గుమికూడి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన స్మరిస్తూ ఆయన యొక్క జన్మదిన వేడుకలకు అందరూ జరుపుకోవడం జరుగుతా ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ విజయానంద రెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేని వ్యక్తి. ముఖ్యంగా 2 విషయాలు చెప్తున్నా. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఒక శత్రువులుగా చూస్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ఆయన పరిపాలనలో ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తి. ఆ రోజు ఫ్రీ కరెంట్ అంటే ఆ ఫ్రీ కరెంటే కాదు, కరెంట్ ఛార్జీలు కొన్ని లక్షల రూపాయలు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రైతులు, ముఖ్యంగా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే లాభపడడం జరిగింది. ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా ఉండే మహిళలు బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం క్రాప్ లోన్లు తీసి బాధపడతా ఉంటే వ్యవసాయం చేయలేని పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి మహిళ నగలంతా బ్యాంకులో ఉండే తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని మనం కాపాడాలి, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ చేయాలా, ప్రజలకి సేవ చేయాలన్న ఒక నభంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సీఎం గా రావడం కూడా జరిగింది. మరి అటువంటి గొప్ప రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎక్కడైతే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధ్వంసం చేసిన
నడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితేనేమి, కారణం దొరికితే చాలు పెట్టిన విగ్రహాన్ని తీసేసేయాలి అని కాసుకొని తీసేసిన విగ్రహాలు అయితేనేమి, రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి తండ్రి విగ్రహాలని ఎక్కడెక్కడ ధ్వంసం చేశారో, ఎక్కడ తిరిగి రీఇన్స్టేట్ చేయాలో అవన్నీ కూడా మా చిత్తూరు నియోజకవర్గ పరిధిలో మాకు ఒక రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని, విజయానంద రెడ్డి గారిని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకంటూ ఒక విగ్రహము, ఒక రాజశేఖర రెడ్డి గారి పార్క్ లాగా ఒక నివాళులు అర్పించుకోవాలన్నా, జయంతి అయినా వర్ధంతి అయినా వారిని స్మరించుకోవడానికి ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు మాకు అటువంటి అవకాశాన్ని చిత్తూరు నియోజకవర్గానికి కల్పించాల్సిందిగా, రాష్ట్రం మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నడిచినటువంటి విజయానంద రెడ్డి గారికి ఆ అర్హత ఉంటుంది కాబట్టి వారిని చేతులెత్తి నమస్కరిస్తూ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు నియోజకవర్గంలో నెలకొల్పాల్సిందిగా మీ అవకాశాన్ని బట్టి రాబోయే కాలంలో చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో డిసిసి బ్యాంక్ దగ్గర ఘనంగా నివాళులు కూడా అర్పించడం కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో పథకాలను ఆ రోజు గుర్తు తెచ్చుకునేసి పేదలకు ప్రతి ఒక్క పేదలకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అండగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అదేవిధంగా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానివ్వండి, అదేవిధంగా రైతులకి, ముఖ్యంగా రైతులకి ఆ రోజు జలయజ్ఞం ప్రాజెక్టు, అదేవిధంగా రైతులకి ఉచిత కరెంటు ప్లస్ రుణమాఫీ, ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన దానివల్ల రైతులు కానివ్వండి, అదేవిధంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా కూడా ఉన్నారు. దాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో మేలు పనులని ఇంకొక అడుగు ముందు వేసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గానికి మన ఎంసీ విజయానంద రెడ్డి గారు కూడా మళ్ళీ ఎమ్మెల్యే అవుతారనేసి కూడా ఘనంగా కూడా